కాడ ఏమేమి ముచ్చట్లయితున్నాయి? వద్దు ప్లీజ్, అట్లా చూడొద్దు, నాకు అర్థమైంది. అసెంబ్లీ కాడ ఏమేమి ముచ్చట్లయితున్నాయి, అసలు ఆడ వార్తలు ఏంది, ఏం కథ, మా మల్లన్ననే చెప్తాడు, చూడండి. అసెంబ్లీలో కూడా నిన్న అయినట్టే ముందుగాల లొల్లి మోపోయింది. జగన్ పార్టీ వాళ్ళు జరసేపు గందరగోళం చేసిండ్రు. అర్ధగంట వాయిదా పడ్డది. వెనకసిరి మళ్ళా మొదలైనాక విజయమ్మ కొడుకు ఫోన్ చేసి ఇవాళ మనల్ని సస్పెండ్ చేసేటట్టు లేరు కొడుక, ఎట్లా చేద్దామంటే మీరే బైకాట్ చేసి రండి అని చెప్పిండట. ఇక ప్యాన్ గుర్తు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయినరు. అటు వెళ్ళిపోగానే ఇక అశోక్ గజపతి రాజు మొదలు పెట్టిండు చర్చ. తెలంగాణ ఇచ్చుడు అన్యాయమని సీమాంధ్ర ఎమ్మెల్యేలు మంత్రులు అదే పాట పాడిండ్రు. తెలంగాణ వాళ్ళు ఊకుంటారా, చీల్చి చెండాడిండ్రు. అది దొంగ ముచ్చట్లే, అబద్ధాలు చెప్తున్నారని ఆధారాలు చెప్పుకుంటా మాట్లాడిండ్రు. ఇక ఈటల రాజేంద్ర లేచి అన్నదమ్ముల లెక్క ఇన్ని రోజులు కలిసే ఉన్నాం, ఇవాళ ఇడిపోయి కూడా అట్లనే ఉందామని చెప్పిండు. ఇంటారా సీమాంధ్ర ఎమ్మెల్యేలు? ఏయ్ అట్లెట్లా అని జరిసేపు లొల్లి. తెలంగాణ ఇడిపోతే బతకలేరని కొంతమంది దొంగేడుపులు మొదలు పెట్టిండ్రు. కానీ ఉపాసం ఉంటాం, నువ్వేవలా మా గురించి ఆలోచన చేస్తాను కానీ బాగానే అన్నాడు రాజేంద్ర. ఇదివరకున్న తెలంగాణనే కావాలని అంటున్నావు కదా, మరి అప్పుడు భద్రాచలం లేదని మొదలు పెట్టిండు మాణిక్య వరప్రసాదం. కానీ భద్రాచలం అప్పుడు లేదు, దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఏంటనే రాజేంద్ర లేచి కూడా మా గోపన్న కట్టించిండు అని చెప్పిండు. ఆ భద్రాచలం గుడిని కట్టించిన వారే గోపన్న అనే విషయాన్ని మర్చిపోతా అధ్యక్ష. 22,400 ఉద్యోగాలు తెలంగాణలో ఆంధ్రోలు గుంజుకున్నారని రుజువులు చేసిండ్రు. ఇక మల్లాలొల్లి ఆంధ్రోలది అట్లెట్లా ఇట్లెట్లా అని సమాధానం చెప్పమంటే ఎవరికి చేత కాదు. ఇక శైలజానాథుడు ఉమ్మాయ డక్క అంతా జరసేపు మళ్ళా మోసం మాటలు మాట్లాడే ప్రయత్నం అయితే చేసిండ్రు. కానీ ఊకోలే తెలంగాణ ఎమ్మెల్యేలు. ఇక గాది వెంకటరెడ్డి జరసేపు గాయి చేసిండు, కానీ ఏముడకలే పప్పులు. ఇక సీమాంధ్ర తెలుగుదేశం వాళ్ళు లేచిండ్రు. వాళ్ళు గదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరా అన్నట్టు గదే మాట్లాడిరు, గదే లొలిపెట్టిరు. ఇక మళ్ళా ఈటల రాజేంద్ర అరుచుకున్నాడు అనుకోరాదు. నీళ్ళు ఎట్లా కొట్టుకపోయినరు, నిధులు ఎట్లా గుంజుకపోయారు, జలయజ్ఞం ఎట్టుపోయింది, ఇంకుడు గుంతలు ఏమైపోయినాయో ఎక్కడెక్కడ లెక్కలు ముంగటేసుకుండు. 56 సంవత్సరాల చరిత్రలో ఒక్క అడ్వకేట్ జనరల్ కూడా మా వాళ్ళు లేరు. నిజంగా ఇచ్చిండ్రా? మొన్న అందరు తిట్టంగా ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి లేచి గదే సమైక్యం పాటేసుకున్నాడు. ఇక సమైక్యాంధ్ర నా నినాదం కాదు, నా విధానం అది. సమైక్యాంధ్ర నా నినాదం కాదు, నా విధానం అది. ఇక పివి నరసింహారావును నంద్యాల మేమే గెలిపించినామన్నాడు. అంతల్నే చంద్రలోక వీరుడు చంద్రబాబు లేచి పివి నరసింహారావు మీద మా పార్టీ పోయిటే పెట్టలేదు, మొత్తం పుణ్యానికే సేవ చేసినాం తెలంగాణలో అని చెప్పబోయినరు. రాజేంద్ర మళ్ళీ వేసుకున్నాడు. అమరవీరుల త్యాగాన్ని కళ్ళకు గట్టినట్టు వివరించిండు. ఎంతమంది బిడ్డలు అధ్యక్ష, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి వట్టిగా కాలితనే అమ్మ అని అంటాం మనం అధ్యక్ష. అలాంటి వేణుగోపాల్ రెడ్డి అలాంటి విద్యార్థులు తెలంగాణ రావాలని చెప్పి మంటల్లో మాడిపోయిన అధ్యక్ష. ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి అమ్మ అనలే నాన్న అనలే, ఉరికొచ్చే ట్రైన్ల కింద కూడా జై తెలంగాణ అనుకుంటా ముక్కలు అనిపోయిన వాళ్ళు చెప్తారు. ఇక వెనకసీరు గుండమల్లేసి లేచిండు. తెలంగాణ బిల్లును అందరం ఆమోదించాలని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ముందుగా హైకమాండ్ ఏం చెప్పినా ఇంటారన్నాడు, ఇప్పుడు మాట మార్చిందని అన్నాడు మాట. ఇక అంతల్నే ఈ కిరణాలు లేచే. వారు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఒప్పుకుంటానని, కానీ దిస్ ఈజ్ బిట్వీన్ మై హైకమాండ్ అండ్ మీ. మా హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను. అది మీకు వేరే వాళ్ళకి సంబంధం లేదు, నాకు మా హైకమాండ్కు ఉన్న సంబంధం అది గుర్తుపెట్టుకోండి. మరి హైకమాండ్కు నీకు మధ్యనే ఉంటే మరి ముఖ్యమంత్రిగా ప్రజలలో ఎందుకు చలామణి అవుతున్నావు సారు? అదే హైకమాండ్తో లాలూజ్ చేయకపోయినావు. అంతల్నే టైం అయిపోయిందిగా, మళ్ళా 17 తారీఖు కలుద్దాం, పండుగ అయిపోయినాక రాపోరని స్పీకర్ సార్ వాయిదేసి వెళ్ళిపోయిండు. అటు మండలి కూడా మంచిగానే నడిచింది చర్చ, అది కూడా 17 తారీఖు దాకా వాయిదా పడ్డది.